ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కదా! కాపీరైట్ ఇష్యూలో మ్యూజిక్ అయితే వినిపిస్తలేను. కానీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. ఆ మ్యూజిక్‌కి వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. కానీ మ్యూజిక్ మాత్రం బాగా సెట్ అయిందని అనిపించింది నాకు. డెఫినెట్‌లీ మీ యొక్క నేమ్ తోటి మంచి చేసుకోండి. చాలా 3 టైప్‌లో ఉంటది. ఓకే. ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే డైరెక్ట్‌గా మీరైతే డిస్క్రిప్షన్‌లోకెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ కానీ, ఫుల్ ప్రాజెక్ట్ కానీ డౌన్లోడ్ చేసే ముందు ఒక విషయం వినండి. ఫాంట్ యాడ్ చేసుకోండి. దాంతో పాటు కొన్ని విషయాలు చెప్తాను. మీరు డెఫినెట్‌లీ యూజ్ చేద్దామని అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. కానీ కొన్ని తెలుసుకొని యూజ్ చేస్తే చాలా బాగుంటది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఫాంట్ యాడ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఫాంట్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి. ఇలాగైతే ఉంటది మనకు. నేను డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో అయితే ఇచ్చాను. ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో చాలా లో క్వాలిటీలో ఉంటది. ఒకవేళ ఇదే వీడియో యూజ్ చేద్దామంటే యూజ్ చేసుకోవచ్చు. కానీ వెరీ బ్యాడ్ క్వాలిటీ వస్తది. ఫస్టే అంటున్నాను. మళ్ళీ తర్వాత అనలేదని అనుకోకండి. ఈ వీడియోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి నేను డిస్క్రిప్షన్‌లో వీడియో ఇచ్చాను కదా! ఆ వీడియోని యాడ్ చేసుకోండి. సేమ్ వీడియో ఉంటది. అది క్వాలిటీ బాగుంటది. ఇది క్వాలిటీ లో ఉంటది. ఓకేనా? అంతే. ఓకే. ఎందుకంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేటప్పుడు మంచి క్వాలిటీ రావాలి. మంచి అవుట్‌పుట్ కనిపించాలి. ఓకేనా? ఓకే. దాంతో పాటు ఇంకో వీడియో కూడా ఇచ్చాను. సేమ్ ఈ వీడియోని కూడా సేమ్ రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. మీరు మళ్ళీ అవే వీడియోస్ తోటి కంటిన్యూ చేయకండి. అర్థం చేసుకోండి. అందుకోసం మీరు ఏదైనా కానీ ట్యుటోరియల్ చూస్తే బాగుంటది. ఫుల్ ప్రాజెక్ట్ యూజ్ చేసేదానికి కొన్ని తేడాస్ ఉంటది. అన్నీ వర్కౌట్ అవ్వదు. కొన్ని మాత్రమే వర్కౌట్ అవుతది కాబట్టి వీడియో ఓకే. ఇప్పుడు మనకు చూసుకుంటే గ్రూప్ కనిపిస్తుందా? ఈ గ్రూప్ పైన మనకైతే శివ అనే నేమ్ అయితే ఉంటది. దానికంటే ముందు మీకు చెప్పాను ఫాంట్ అయితే యాడ్ చేసుకోమని. ఫాంట్ యాడ్ చేసుకోండి. లేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను కాబట్టి అక్కడి నుంచి ఇక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు. వేరే ఫాంట్ యూజ్ చేసినా కూడా చాలా హ్యాపీ. కానీ ఈ ఫాంట్ చాలా బాగుంది. కరెక్ట్‌గా పెట్టాను. ఇప్పుడు ఈ నేమ్‌ని క్యాన్సల్ చేస్తున్నా. ఏదైనా నేమ్ పెట్టేటప్పుడు స్మాల్ లెటర్ మాత్రమే పెట్టండి. అంటే ఈ ఫాంట్ ఉంటేనే స్మాల్ లెటర్ పెట్టండి. వేరే ఫాంట్ ఉంటే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మహేష్ అని పెట్టాను. ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్‌లో ఉంటే ఇక్కడ లెటర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు దీన్నైతే సైజ్ తక్కువ చేస్తున్నాను. రైట్. మహేష్ అయితే నేమ్ అయితే సెట్ అయింది. దీన్నే డూప్లికేట్ చేస్తాను చూడండి. కింద ట్యాగ్ లైన్‌గా స్మాల్ లెటర్‌లోనే బాసురా లుచ్చా. ఓకే. సైజ్ తక్కువ చేస్తాను. కిందికి పెడుతున్నాను. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు టెక్స్ట్ స్పేసింగ్ ఉంటది. స్పేస్ అయితే ఇవ్వండి కొంచెం. అంటే కొంచెం ఒకటే నేమ్ ఉంటే ఆ లుక్ అనేది రాదు. మీరు వేరే మీ యొక్క సర్‌నేమ్ ఉంటే సర్‌నేమ్ పెట్టుకోవచ్చు ఫుల్ నేమ్. ఓకే. అంతే. దాని తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. వీడియో అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ఎంఎల్ వాళ్ళకు టెక్స్చర్ ఇమేజ్, బ్యాక్‌గ్రౌండ్ వీడియో అన్నీ ఇచ్చాను. ఒకసారి చెక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. జై హింద్.